అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను ఈరోజు చేయబోతున్నాను మిల్ మేకర్ పులావ్, సోయా చంక్స్. దాన్ని సోయా చంక్స్ అని కూడా అంటారండి. దాన్ని పులావ్ చేయబోతున్నాను. ఇప్పుడు వంట రాని వాళ్ళు కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరే, బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీ, చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. మనకి ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే సరిపోతుంది. బిన్నీస్, ఆలు, క్యారెట్, పచ్చి బఠానీలు ఇవి ఉంటే, క్యాలీఫ్లవర్, ఇవి చాలంటే మనకి. ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక కుక్కర్లో చేయడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట. బౌల్లో చేయడం కన్నా కుక్కర్లో అయితే మనకి 4 విజిల్స్ వచ్చిన తర్వాతకి బంద్ చేస్తే చాలా తొందరగా చాలా తొందరగా ఈజీగా 10-15 మినిట్స్లో అయిపోతుంది అనమాట. అదే మనం బౌల్లో చేసినాం అనుకోండి, చాలా ఎక్కువ హాఫ్ అన్ అవర్ పడుతుంది. అందుకోసం మీరు వంట రాని వాళ్ళైతే తొందరగా చేసుకోవాలంటే కుక్కర్ని యూజ్ చేయడం బెటర్. మనకి అది ఇట్లా మనం అది చూస్తాం కదా, ఇది ఉడికిందా లేదా అని చూడడం కూడా మీకు కష్టమవుతుంది. కాబట్టి కుక్కర్లోనే వేసుకొని చాలా ఈజీ కొలతలతో చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే, ఆయిల్ వేసుకొని అందులో మనం కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత నాకు కూరగాయలు కొన్ని, ఆలు అవన్నీ వేసుకున్నాను. ఇంకా బిన్నీస్ అయితే లేదుకుండే, మీరు ఉంటే వేసుకోవచ్చు. అందులో వేసి సోయా చంక్స్ ఉన్నాయి కదండి, అవి కొంచెం వేడి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు 5 మినిట్స్ ఉంచిన తర్వాత దాన్ని వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి అందులో వేసి కొంచెం ఉప్పు వేసి కలపాలన్నమాట. మనకి ఇవి ఎంత అంటే 25% కుక్ కావాలి అంతే, అంతకంటే ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం కొద్దిసేపు మూత పెట్టి అట్లా ఉంచేసేయండి. ఉంచిన తర్వాతకి కొంచెం ధనియా పౌడర్, నేను జీలకర్ర పౌడర్ కూడా వేసాను. ఫ్రై చేసి జీలకర్రని డ్రై రోస్ట్ చేసి కొంచెం పౌడర్ చేసి వేసాను. దానివల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మ్యాక్సిమం నేను అన్నిట్లో జీరా పౌడర్ యూజ్ చేస్తాను, చాలా తక్కువ యూజ్ చేస్తాను. మనకి డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది అన్న పర్పస్లో నేను యూజ్ చేస్తున్నాను అనమాట. చాలా తక్కువది యూజ్ చేయండి, 1/2 టేబుల్ స్పూన్ అంతే చాలు. తర్వాతకి 1 గ్లాస్ తీసుకున్నాను అండి. ఇది మనం ఈజీగా ఇద్దరు తినేయచ్చు, ఒక పూటకి సరిపోతుంది ఇద్దరికి. 1 గ్లాస్ రైస్ తీసుకొని అందులో వేయండి. కొంచెం ఫ్రై కావాలన్నమాట రైస్. ఆయిల్ కొంచెం ఫ్రై అయితే మనకి ఆ టేస్ట్ బాగుంటుంది రైస్ది. కొంచెం వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా డ్రై అయిపోవాలి మొత్తం. కొంచెం దానికి మనకి బౌల్కి తాగుతుంది అన్నప్పుడు అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్కి 2 కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి అవి కూరగాయలు కూడా, ఈ మిల్ మేకర్ కూడా ఉంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ, 1 గ్లాస్కి 2 గ్లాసుల కంటే కొంచెం, సగం కూడా కాదు, 2 గ్లాసులు వేసిన తర్వాత సగానికంటే కొంచెం తక్కువ వేసాను అనమాట. వేసిన తర్వాతకి కొద్దిసేపు ఉంచి మళ్ళీ నాకు కొంచెం ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చాలా సాల్ట్గా ఉందనుకోండి, అప్పుడు కొంచెం ఉప్పు వేసి తర్వాతకి 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి రైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉందో తిని చెప్పండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.